ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మరొకసారి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. అందరు ఎలా ఉన్నారండి? ఆనందంగా సంతోషంగా ఉన్నారా? ఎందుకు మనం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే, ఇప్పుడు మనం ఎక్కడ కూడి ఉన్నామండి? మనందరి ఆత్మ కన్న తండ్రి సన్నిధిలో మనం కూడి ఉన్నాం కాబట్టి మనం అందరం ఎంతో సంతోషంగా ఆనందంగా మరి గడపాల్సినటువంటి సమయం. ఇలాంటి సమయం లేక ఈ లోకంలో అనేక మంది మహారాజుల వెళ్ళిపోయారు ఈ సమయాన్ని చూడక. కానీ దేవుడు ఇప్పటి వరకు మనల్ని సజీవులుగా ఉంచి తన రెక్కల చాటున కాపాడి ఇలా మనం ఆయన సన్నిధిలో కూడుకున్నటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారంటే అది తన ఉచితమైన కృప అని మనం మొట్టమొదట గుర్తించుకుందాం. అయితే ప్రియులారా, ఈ రోజు మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఏంటి మనం ఈ రోజు నేర్చుకుంటున్న అంశం అని ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రియులారా, క్రీస్తు సిలువలో పొందిన మరణము సమస్త మానవాళికి విచారమా విజయమా అనేటటువంటి అంశం ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అసలు ఎందుకు ఈ అంశాన్ని మనం నేర్చుకోవాలి అని ఒకసారి పరిశీలన చేస్తే, ఈ ఈస్టర్ కు ముందు అంటే ఈ పండుగలకు ఈస్టర్ కు ముందు 40 రోజులు మనం ఏం చూస్తూ ఉన్నామంటే క్రీస్తు శ్రమల దినాల ధ్యానాలు అని చూస్తూ మరి ఉపవాస ప్రార్థనలు జరిగిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అసలు ఈ ఉపవాస దినాలు క్రీస్తు సిలువలో పొందినటువంటి మరణము మనకు విచారమా ఏంటండి? క్రీస్తు సిలువలో పొందినటువంటి మరణము మనకు విచారంగా ఉందా లేక విజయంగా ఉందా? అసలు ఏంటి దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి అనేది మనకు అర్థం కాకుండా చేస్తూ సాతాను గాడు మనందరిలోని భ్రష్టత్వానికి తీసుకెళ్తా ఉన్నాడండి. ఆ రోజు పౌలు గారు కూడా వాపోతా ఉన్నాడు, ఇశ్రాయేలు రక్షణ పొందవలన హృదయాభిలాషయు నేను వారి విషయమై దేవునికి చేయి ప్రార్థన అని ఉన్నదని చెప్పి వారికి దేవుని అంత ఆసక్తి ఉన్నది, కానీ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని చెప్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లోనే ఈ రోజు కూడా చాలా మంది ఉన్నారు ప్రియులారా, చాలా మంది ఉన్నారు. ఏంటి అని ఒకసారి మనం పరిశీలన చేస్తే వారికి అసలు క్రీస్తు సిలువలో చేసినటువంటి బలియాగం యొక్క విలువ అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే 40 రోజులు క్రీస్తు శ్రమల దినాలు అని మరి జరుపుతున్నటువంటి పరిస్థితిని మనం అసలు సిలువలో ఏం జరిగింది, అసలు సిలువ బలియాగం ద్వారా ఏం జరిగింది అనేది మనం పక్కన పెట్టేసి అసలు ఆయన శ్రమ, ఆయన కోసం రోధిస్తూ రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తూ అసలు ఉపవాసం అంటే అర్థం ఏంటండి? ఉపవాసం అంటే అంటే దగ్గరగా, వాసము అంటే నివసించుట. అంటే ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా నివసించుట, దేవుని సన్నిధిలో జీవించుట, దేవునితో సహవాసం కలిగి జీవించడం అని మొట్టమొదట గుర్తించాలి. మరి సహవాసం కలిగి జీవించుట అనేది ఈ ఉపవాసం ద్వారానే ఉంటామా? ఈ రోజుల్లో ఉన్నటువంటి మనకు చట్టం ఏంటి, ఆజ్ఞ ఏంటి అంటే ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపాలి, శరీర క్రియలను ఆత్మ ద్వారా చంపి దేవునితో అనునిత్యం సహవాసం చేయాలి, అంతే తప్ప ఈ ఆహారాన్ని బంద్ చేసి ఆయన కోసం రోధిస్తూ రొమ్ము కొట్టుకుంటూ ఎంతో విచారంగా ఎంతో దుఃఖంగా ఆయన కోసము ఆయన ఎంత మహిమలో ఉన్నాడు మనకు అర్థం కాకుండా చేస్తా ఉన్నాడు సాతాను. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరు, అసలు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనేటటువంటి మనిషి కుమారుడు పరిచారం చేసుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చడానికి వచ్చాడు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, అనేకులకు విమోచన క్రయధనము ఆయన చెల్లించాలి. మనల్ని పాపంలో నుండి విడిపించి నిత్య జీవానికి వారసులుగా చేయాలంటే ఆయన తన ప్రాణాన్ని పెట్టకపోతే మనకి ఈ లోకంలో రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం అనేది లేదు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. దేవుని యొక్క సంకల్పం మనకు అర్థం కావట్లేదు. అసలు క్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా ఏం జరిగిందని మన మైండ్ లోకి రావట్లేదండి. ఏమైంది ఇక్కడ చెప్తున్న అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1:10 క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు. యేసు క్రీస్తు సిలువ బలియాగం ద్వారా జరిగింది ఏంటంటే ఆయన మరణాన్ని నిరార్థకం చేశాడు, జీవాన్ని అక్షయతను సువార్త వలన వెలుగులోనికి. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరా, దేవుడు ఎంతటి మహిమను మనకు అనుగ్రహించాడు అనేది తెలియకుండా అసలు క్రీస్తు సిలువ బలియాగంలో ఏమి జరిగింది అనేది కూడా నేటికి కూడా అర్థం కాకుండా ఆయన కోసం రోధిస్తూ రొమ్ము కొట్టుకుంటూ 40 దినాలు యాగాన్ని జరిగిస్తా ఉన్నారు. ఏంటి యాగము, ఎందుకు వచ్చింది ఇదేమన్నా అవసరమా? ఆ రోజు అందుకే పితృ పారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టండి అంటున్నాడు. ఎవరో చేశారు మేము కూడా చేస్తాం, ఎవరో ఆచరిస్తున్నారు మేము కూడా ఆచరిస్తాం.
వాళ్ళు నరకానికి పోతారు, నువ్వు కూడా పోతావా? ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేయడం ద్వారా ఈ వాక్యం ముందుకు తీసుకోవడం జరిగింది. ఎందుకనంటే లోకంలో జరుగుతున్నటువంటి భ్రష్టత్వము దేవునికి విరోధముగా, వాక్యానికి విరోధంగా జరుగుతుంది. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. యేసుక్రీస్తు శిలువలో మృతి పొంది తిరిగి లేవడం ద్వారా ఏమైపోయిందంటే మరణం నిరార్థకమైపోయింది. చనిపోతున్న వారు ఎక్కడికి వెళ్తా ఉన్నారు? నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి. అసలు ఏమైతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ఒకప్పుడు, అయోమయ పరిస్థితుల్లో. అలాంటిది దేవుడు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మనము చనిపోతే నరకానికి వెళ్లాల్సినటువంటి మనల్ని తిరిగి సజీవులుగా తన సన్నిధిలో నిత్య జీవానికి పాత్రలుగా చేయడానికి క్రీస్తును పంపిస్తే ఆయన వచ్చినటువంటి పైన ఆయనకు తెలుసు. ఆయన ఏం చెయ్యాలి, ఈ లోకంలో ఏం చేస్తే అనేక మందికి నిత్య జీవం కలుగుతుందని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన వచ్చి మన కోసం తన ప్రాణాన్ని పెడితే మనం ఇక్కడ ఈ రోజు ఎటువైపు చూస్తా ఉన్నామని ఆలోచన చేయండి ప్రియులారా. ఇక్కడ ఆయన ఏం చేశాడంటే మరణపు ముళ్ళును విరిచాడు. మనకు అర్థమవుతుందా? ప్రభువారు క్రీస్తు శిలువ బలియాగం ద్వారా ఏం జరిగిందట? ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55 నుంచి 57 వచనం మనం పరిశీలిస్తే, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ క్షమించండి, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలంగా మనకు విజయం అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 57వ వచనాన్ని ఒకసారి క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. దేనిపైన జయము, దేనిపైన విజయము? మరణాన్ని నిరార్థకం చేసి జీవాన్ని, అక్షతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాడు. మరణంపై విజయాన్ని సాధించాడు. అలాంటి కృప మనకు అనుగ్రహిస్తే ఆయన మరణపు ముళ్ళును విరిచి మనల్ని సజీవులుగా చేసి దేవుడి సన్నిధిలోకి నడిపిస్తే ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి భ్రష్టత్వం ద్వారా దేవుడు సంతోషపడతాడు అనుకుంటున్నారా మీరు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం కొట్టివేయడం ద్వారా ఏమైపోయిందంటే మరణము అనేది నిరర్థకం అయిపోయింది. మరణపు ముళ్ళు మళ్ళా ఇప్పుడు ఇక్కడ మనం పరిశీలన చేసాం కదండి. మరణానికి ఉన్నటువంటి బలము ఏంటంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడంటే మరణపు ముళ్ళు పాపం అంటున్నాడు. పాపం అనుకున్నటువంటి బలం ఏంటి బలము? ధర్మశాస్త్రము, ఆజ్ఞ అందరినీ పాపంలో బంధించింది. ఎవరు కూడా దాని వల్ల, ధర్మశాస్త్రం వల్ల దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడాలనేటువంటి సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి తన సొంత కుమారుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి ఆ మరణపు ముళ్ళును విరిచి మరణం పైన విజయం సాధించి మరణాన్ని నిరార్థకం చేసి జీవాన్ని, అక్షతను సువార్త వలన వెలుగులోని తీసుకొస్తే ఆ మహిమను వదిలిపెట్టేసి ఆయన కోసం రోధించేటటువంటి పరిస్థితి ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే ఒకసారి సంఘము ఎటుపోతుంది? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైనటువంటి సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుందని పౌలు ఆ రోజు చెప్పాడు. భిన్నమైనటువంటి సువార్త ఎవరో చేశారు, మనం చేస్తావా? వారు వెళ్తారు, మనం వెళ్దామా? ఎలాంటి పరిస్థితులు ఉన్నాం ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం కొట్టివేయడం ద్వారా మరణము నిరార్థకమైపోయింది. జీవము, అక్షత సువార్త వలన వచ్చిన మనం పరిశీలన మృతి పొందడం ద్వారా ఏం జరిగిందంటే మనము క్రీస్తు కూడా చనిపోయినడలా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియో మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవట చూడగా పాప విషయమై ఒకసారే చనిపోయాడు గాని ఆయన జీవించి చూడగా దేవుని విషయమై 10వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేయండి పిల్లరా. ఆయన చనిపోయాను కానీ ఇక్కడ ఏమో ఏలయనగా ఆయన చనిపోవట చూడగా పాప విషయమే ఒకే మారు చనిపోయాడు. కానీ ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు? ఆయన ప్రతి సంవత్సరం సిలువ ఎక్కించి సిలువలో చంపుతూ మళ్ళీ కిందకి తీస్తా ఉన్నారు. ఏంటండి, ఎక్కడికి వెళ్తున్నామండి? మన పరిస్థితి ఎలాంటి పరిస్థితులు, దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంచాడు సాతాను మనల్ని. ఆయన ఒకేసారి ఆ పని చేసి ముగించిన తర్వాత మళ్ళీ సిలువ వేస్తా ఉన్నారు. ఏంటండి ఇది? అసలు ఆలోచన చేస్తా ఉన్నామా? మన క్రియలు ఎలా ఉన్నాయి? అసలు దేవునికి ఇష్టమైనటువంటి రీతిలోనే ఉన్నామా మనం? ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం. ఇకనైనా మనం గ్రహించాలండి. అపవాది మనం మనోనేత్రాలు గుడ్డితనం కలగజేస్తా ఉన్నాడండి. ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకుని. ఇప్పుడు క్రీస్తు యేసునందు నువ్వు ఉంటే నీ పైన మరణానికి అధికారం లేదు. ఎందుకు అధికారం లేదు అంటే ఆయన చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడు. ఆయన మృతుల పునరుత్థానములో మొదటి పాడు.
ఏంటంటే ఆయన పొందుకున్నటువంటి మనకు ఎంతటి మహిమను గ్రహించాడండి తండ్రి. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామండి. ఆయన ఒకసారి ఆ పని చేసి ముగించాడు ప్రియులారా. ఆయన ఒకసారి మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రతిసారి ఆయన సిలువెక్కించి ఆ సిలువలో చంపుతూ దించుతున్నటువంటి ఈ భ్రష్టత్వమైనటువంటి ఈ ఆచారము మనల్ని సాతానుగడు కలగజేస్తా ఉన్నాడండి. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరులు. కాబట్టి ప్రియులారా, మనము ఎందుకు పిలువబడ్డామో మనకు అర్థం అవ్వట్లేదు. అసలు క్రీస్తు దగ్గరికి మనం ఎందుకు వచ్చామో, క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నామో, మనం ఎందుకు పిలువబడ్డామో ఆ గ్రహింపు అనేది ఇంకా కూడా రావట్లేదండి. అనేక మందిలో ప్రియులారా సర్వసత్యం ప్రకటిస్తా ఉన్నా గానీ చెవులకు దురద పుట్టున్నటువంటి పరిస్థితి. వారు మాట వినట్లేదు అంటున్నాడు ప్రభు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నామండి? ఇక్కడ పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2:21 నుంచి మనం కిందికి పరిచయం చేస్తే ప్రియులారా, ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన మాదిరికరమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి మనం ఆయన కొరకు ఎందుకు పిలువబడ్డామో విడిచిపెట్టి, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపట అయితే ఇక్కడ పిల్లల శరీరం నిమిత్తము మీద ఆయన మోసుకొని పోయిన ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థతను ఉంచుదని చెప్తున్నాడు ప్రియులారా. అదేవిధంగా మీరు గొర్రెల వల్ల దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడు ఆయన వైపులకు మళ్ళీ ఉన్నారు. మన ఆత్మల కాపరి ఏంటండి? మన ఆత్మల కాపరి ఇప్పుడు ఆయన తట్టు మనం తిరగాలి. మనం ఒకప్పుడు దారి తప్పిపోయాము, ఆయన మనల్ని రక్షించాడు, తన వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి ప్రియులారా? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు వచ్చింది. ఏమండి? యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేయడం ద్వారా ఏం జరిగిందని ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. అంటే మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాడు. అర్థమైందా అండి మనకి ఇప్పుడు? ఎందుకు ఆయన మన కోసము సిలువలో బలియాగాన్ని గావించాడు? మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ. ఆయన మృతులలో నుండి తిరిగి లేవకపోతే ఆ నిరీక్షణ అనేది మనకు వచ్చేదే కాదు ప్రియులు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరుడా. అక్షయమైనది నిర్మలమైనది వాడబారిన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేస్తే ఈరోజు మనం ఎక్కడ ఉన్నామండి? మన పరిస్థితి ఏంటి? ఆలోచన చేయండి ప్రియ సహోదరుడా. ప్రియులారా, ఆనాడు యేసుక్రీస్తు వారు సిలువలో భారాన్ని భరిస్తూ యెరూషలేము వీధుల వెంట వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు కూడా అనేక మంది స్త్రీలు దుఃఖించుచు రోధిస్తూ రొమ్ము కొట్టుకుంటూ క్రీస్తును వెంబడిస్తున్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా అండి? ఒక మాట చెప్తా ఉన్నాడు, ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. శ్రద్ధగా వినండి దీన్ని ఒకసారి. ఇక్కడ చూస్తే మనం ప్రియులారా లూకా సువార్త 23:27-28 వచనాల్లో గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించారు. ఇది ఎప్పుడండి? క్రీస్తు సిలువ భారాన్ని భరిస్తూ యెరూషలేము వీధుల వెంట వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయనను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు కాబట్టి ఆయనను అంత బాధ పెడుతూ ఉంటే అలాంటి పరిస్థితుల్లో చూసి వాళ్ళు రోధిస్తూ రొమ్ము కొట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రభు వారి తట్టు చూసి ఒక మాట చెప్పాడు. చూద్దాం ఇక్కడ. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడవని. అంటే ఆ రోజే అంత భారాన్ని భరిస్తూ ఎందుకు ఈ మాట చెప్పగలిగాడు ప్రభువు? ఎందుకు చెప్పాడండి? ఎందుకోసం చెప్పాడు? ఆయన గిట్ల ఒకవేళ సిలువ భారాన్ని భరించకపోతే, ఆయన మన కోసము తన ప్రాణాన్ని పెట్టకపోతే ఏంటంటే నీకు ఈ రోజు పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము, మృతుల పునరుత్థానము అనేది లేదు. అసలు ఆలోచన చేయండి ప్రియ సహోదరుడా. అంటే అసలు క్రీస్తు సిలువలో పొందినటువంటి మరణము ఈరోజు ఎందుకు విజయంగా నీకు కనబడతలేదు? ఎందుకు విచారంగా నీకు కనబడతా ఉంది? అంటే నీకు బైబుల్ అనేది అర్థం కాలేదు, దేవుని యొక్క సంకల్పం అనేది నీకు అర్థం కాలేదు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఆయన ఎంత మహోన్నతమైనటువంటి స్థలాల్లో మనల్ని నిలబెడితే, ఆయన ఒకేసారి ఆ పని చేసి ముగిస్తే ఈరోజు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఆ రోజే చెప్పాడు, మీరు దుఃఖించద్దు నా కోసం. ఒకవేళ ఆ రోజు ప్రత్యక్షంగా చూసి బాధపడ్డారేమో, మరి ఈ రోజు ఏమైంది నీకు? ఈ రోజు ఇప్పటికి కూడా యేసుక్రీస్తు యెరూషలేము వీధుల వెంట సిలువ భారాన్ని మోస్తూ పోతా ఉన్నాడా? అసలు ఆయన యొక్క మరణం యొక్క మహిమనికి అర్థమైందా అండి? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? కాబట్టి ప్రియులారా, ఆయన సిలువ మరణానికి ముందే చెప్పాడు,
ఎవరు కూడా నా గురించి దుఃఖించొద్దు, ఏడవద్దు, రొమ్ము కొట్టుకోవద్దని. అసలు ఈ 40 రోజుల ఉపవాసాలు గాని, క్రీస్తు లెంట ఆచారం గాని, మనకు దేవుడు గాని ఎక్కడైనా సంఘమైన అపోస్తులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారే దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి మనకి ఇచ్చినటువంటి ఆత్మ యొక్క నియమంలో పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధలో క్రీస్తు యొక్క న్యాయపీఠంలో ప్రియులారా మనకి ఎక్కడైనా క్రీస్తు ధర్మశాస్త్రంలో ఉందండి ఈ ఆచారం ఉందా? అసలు ఈ ఆచారం ఎందుకు అనుసరిస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది. వాళ్ళు చేశారు కదండి, మేము చేస్తాం, వాళ్ళు చేశాం కదండి, మేము చేస్తాం. ఏంటండి ఇది? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరు, ప్రియ సహోదరుడా. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపిన వానితో నీవు దేవదూషణ చేస్తున్నావు అని చెప్తున్నారు అంటాడు. తండ్రి ఎందుకు పంపించాడండి ఈ లోకానికి? ఎందుకు పంపించాడు? ఎందుకు వచ్చాడు? ఆయనను ఒక పని మీద ప్రతిష్ఠ చేశాడు ప్రభు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ప్రతిష్ఠ చేసి లోకానికి ఒక పని మీద పంపించాడు. ఏంటి ఆ పని అంటే, నీ కోసము నా కోసము తన ప్రాణాన్ని పెట్టి మనల్ని మరణములో నుండి జీవంలోనికి దాటించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపబడ్డాడు ప్రతిష్ఠ చేసి. అందుకే ఇక్కడ యోహాను సువార్త 10:36లో తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయించినవని చెప్పుదురా అంటాడు. తండ్రి ప్రతిష్ఠ చేసి పంపించడం మనకు అర్థమైందండి. అదే విధంగా ప్రియులారా, తండ్రి క్రీస్తును అభిషేకించాడు మన పాపాల నిమిత్తం, అభిషేకించి లోకానికి పంపించాడు. ఇక్కడ చూస్తే లూకా సువార్త 4:18లో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలయు, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకు ఆయన వచ్చాడు. ఆయన వచ్చింది ఎందుకు? పాపం అనే చెరలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఆయన ఎందుకు అభిషేకించి పంపించాడు తండ్రి? మన పాపముల నిమిత్తము తన్ను తాను బలిగా అర్పణగా అప్పగించుకొని మనకు మరి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి తండ్రి ప్రతిష్ఠ చేసి, తండ్రి అభిషేకించి ఈ లోకానికి పంపించిన వారితో మరలా రెండో మారు వెళ్ళి, తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోవటం సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ మళ్ళీ ప్రార్థన చేశాడు. ఆయన రెండో మారు కూడా మళ్ళీ ప్రార్థన చేశాడు. మరలా రెండో మారు వెళ్ళి, తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యుద్ధ నుండి తొలగిపోవటం సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ దేవునికి ప్రార్థించినటువంటి పరిస్థితిని కూడా మనము చూస్తాం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? అసలు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరం ఏముంది? వచ్చి మన కోసం ఆ శిల్వ బలియాగాన్ని గావించకపోతే మనకు రక్షణ, పాప క్షమాపణ లేదని మొట్టమొదటి గుర్తించి అసలు ఆయన శిలువలో పొందినటువంటి ఆ బలియాగాన్ని విచారంగా చూడొద్దు, ఒక విజయంగా మనం ఈరోజు మరణంపై విజయాన్ని గెలిచిన వారిగా మనము సంతోషపడుతూ ఆనందిస్తూ ఆయన మన కోసం ఏర్పరిచినటువంటి ఆ రక్షణను కొనసాగించాల్సినటువంటి మనం ఈరోజు ఎటువైపు వెళ్ళిపోతున్నాం? ప్రియులారా, ఇక్కడ గిన్నె అంటే యేసుక్రీస్తు వారు అనుభవించబో శ్రమలు. అందుకే ప్రియులారా, యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు తన శిష్యులతో, తెలియదా యేసుక్రీస్తు వారికి మనం యెరూషలేం వెళ్ళాలి, యెరూషలేం వెళ్ళిన తర్వాత మనిషి కుమారుని ఏం చేస్తారు? వాళ్ళు పట్టుకుంటారు, బాధ పెడతారు, హింసలు పెడతారు, ఆ తర్వాత సిలువకు అప్పగిస్తారని యేసుక్రీస్తు వారు ముందే చెప్పాడా లేదా? ఇక్కడ చూద్దాం చూడండి. మత్తయి సువార్త 20:17-19 మనం పరిశీలన చేస్తే, యేసు యెరూషలేమునకు వెళ్ళినై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లా, నేను ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగించబడును, వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపసహించుటకును, కొరడాలతో కుట్టుటకును, సిలువ వేయుటకును అన్ని జిల్లకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును. ఎంత స్పష్టంగా రాయబడి ఉందండి ఇక్కడ. యేసుక్రీస్తు వారిని ఎవరో బలవంతంగా మరణానికి అప్పగించలేదు. దాని నిమిత్తమే తండ్రి ప్రతిష్ఠ చేసి అభిషేకించి మన పాపాల నిమిత్తము ఆయన ఈ లోకానికి పంపించాడు. వచ్చినటువంటి ఆయన ఏ కార్యక్రమం జరిగించాలో ఆయనకు రూఢిగా తెలుసు, ఆయనకు ఖచ్చితంగా తెలుసు, నేను ఈ పని చేయాలి, పని చేస్తాను అని. ఆయన చేసి ఆ పని ముగించిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఏంటండి ఇక్కడ ఆయన శిష్యులతోనే చాలా అద్భుతంగా చెప్పాడు కదండి ఆయన శిలువ మరణానికి ముందే. అందుకే వారు ఎక్కడ కూడా ఆయుధాన్ని ప్రకటించలేరు. యేసుక్రీస్తు వారు మృతి పొంది తిరిగి లేచిన తర్వాత కూడా అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత సువార్త ప్రకటించట్లో ఎక్కడ కూడా ఆయన శ్రమల దినాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఎక్కడ కూడా రాయించలేని గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడో ముందే శిష్యులకు తెలియజేశాడు. ఏంటండి, ఇదిగో యెరూషలేమునకు వెళ్తున్నాం కదా, అక్కడ మనిషి కుమారుడు ప్రధానాలకు పట్టుకుంటారు, శాస్త్రులకు అప్పగిస్తారు, వారు ఆయనకు మరణ శిక్ష విధిస్తారు, ఆయనను అపహసిస్తారు, కుర్రలాలతో కొడతారు, సిలువ వేస్తారు,
అన్ని జనులకు అప్పగిస్తారు, కానీ నేనేం చేస్తానంటే మరణాన్ని నిరార్థకం చేసి మూడో దినంలో నేను లేస్తాను అని శిష్యులకు చెప్పాడండి. ఆయన శిలువ మరణానికి ముందే చెప్పాడు. ఇది మనం అర్థం చేసుకోవాలండి ప్రియులారా, చాలా చక్కగా. ప్రియులారా, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయనకు తెలుసా అంటే తెలుసు. ఎందుకంటే మనల్ని మరణంలో నుండి జీవంలోకి దాటించడానికి వచ్చాడు. కాబట్టి అందుకే యెరూషలేము కుమార్తెలతో ఆ మాట చెప్తాడు, మీరు నా నిమిత్తం ఏడవద్దు, నేను వచ్చిందే మీకోసం నా ప్రాణాన్ని పెట్టడానికి. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకు అనేకులకు విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని పెట్టుటకు వచ్చానని చెప్తా ఉన్నా. ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు, ఇచ్చాడు, మనల్ని నిత్య జీవంలోనికి నడిపించాడు. కానీ మనం ఈ రోజు ఇంకా ప్రతి సంవత్సరం ఆయనను సిలువ ఎక్కించేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు చూడండి. అసలు యేసుక్రీస్తు ప్రాణం తీసుకునే అధికారము ఒకటి గుర్తించాలండి. ఎవరైతే ఈ శ్రమల దినాలను ఆచారంగా ఆచరిస్తా ఉన్నారో, అసలు ఈ లోకంలో యేసుక్రీస్తు వారి ప్రాణాన్ని తీసుకునేటటువంటి అధికారము ఎవరికైనా ఇవ్వబడిందా? ఎవరు కూడా ఆయన ప్రాణాన్ని తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు వారు తన స్వయన మాటలు చెప్తున్నాడు. యోహాను సువార్త 10, 17, 18లో, యోహాను సువార్త 10వ అధ్యాయం 17, 18 వచనాలు, నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడు నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటానికి కూడా నాకు అధికారం కలదు. ఈ ఆజ్ఞ నా తండ్రి వలన పొందితినని చెప్తున్నాను. ఇప్పుడు అర్థం చేసుకోవాలండి. ఇక యేసు క్రీస్తు ప్రాణాన్ని లోకంలో తీసుకునేటటువంటి పరిస్థితి ఎవరికైనా ఉందా? నో, ఎవరికి లేదండి. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, ఎవరికి లేదు అని చెప్తా ఉన్నాయి లేఖనాలు. దాన్ని మరలా తీసుకున్నాను కూడా ప్రాణం పెడతా ఉన్నాను. ఎందుకో మీకోసము ఈ శరీరమందు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నెరవేర్చి దాన్ని కొట్టివేసి ఈ లోకంలో పాపం లేకుండా చేయాలి, మరణాన్ని నిరార్థకం చేయాలి, మరణానికి బలమై ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి అనేక మందిని ఆ తండ్రి సన్నిధిలో నడిపించాలని ప్రభు వారి యొక్క ఆలోచన. తండ్రి అదే అందుకే యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు ప్రతిష్ఠ చేసి అభిషేకించి మన పాపాల నిమిత్తం ఈ లోకానికి పంపించాడు. వచ్చినటువంటి ఆయనకు చాలా క్లారిటీ ఉంది, నేను ఏం చేస్తాను, ఏం చేయాలనేటువంటి పరిస్థితి ఎవరికి లేదండి. ఆయన ప్రాణాన్ని ముట్టగలిగేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఆయన నిర్దోషి, నిష్కలంకులు, పాపులు చేరక ప్రత్యక్షంగా ఉన్నవాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించినవాడు. ఆయన నోట కూడా ఏ కపటం లేదు. అలాంటి వారిని మరణ శిక్ష విధించేటువంటి అధికారం ఈ లోకంలో ఉంది ఎవరికైనా? నో. ఎందుకు అనంటే ప్రియులారా, ఈ లోకంలో మనం పరిశీలన చేస్తే ఒక చట్టానికి మనం లోబడి జీవిస్తే, మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాం కాబట్టి రాజ్యాంగాన్ని అనుసరించి జీవించినంత కాలము ఎవరికి కూడా ఏ శిక్ష అనేది అతిక్రమిస్తేనే తప్ప శిక్ష ఉండదు. ఆయన అతిక్రమించాడా? దేన్ని కూడా అతిక్రమించలేదు. ఎందుకు ప్రియులారా మనం చెప్తా ఉన్నామంటే చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన తన ప్రాణాన్ని మరలా తీసుకుంటానికి పెడతా ఉన్నాడు. ఎందుకోసం? నీ కోసం, నా కోసం. ఇది ఆలోచించాలి మనం ప్రియులారా. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడు తనంతట తన జీవం గల ఉండుటకు అధికారం అనుగ్రహించాడు. ఏంటండి, అర్థమవుతుందండి మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? ఇక్కడ పరిశీలిస్తే యోహాను సువార్త 5వ అధ్యాయము 26 వచనాల్లో మనం పరిశీలన చేద్దామండి. ఇక్కడ తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉంటకు కుమారునికి అధికారము అనుగ్రహించబడ్డది. అంటే కుమారునికి అనుగ్రహించబడినటువంటి అధికారం ఏంటి? అర్థమవుతుందా అండి? తండ్రి ఎలాగ తనంతట తాను జీవం గలబడి ఉన్నాడు, అలాగే కుమారుడు ఉన్నాడు. కానీ ఆయన వచ్చింది నీ కోసము, నా కోసము తన ప్రాణాన్ని ఇవ్వడానికి. అవునండి, వచ్చినటువంటి ఆయన తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడండి. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. కాబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథం 1:18లో మనం పరిశీలన చేస్తే, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగాలు సజీవుడనై ఉన్నానని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరియు మరణం యొక్క, పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అంటున్నాడు. అలాంటి ఆయన మరణం పొందుతాడండి. కేవలం నీ కోసము, నా కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కలిగిన మహిమ ఏంటి గుర్తిస్తున్నావు? పాతాళ లోకం యొక్క
తాళపు చెవులు కలిగినటువంటి వాడు, 3 లోకాల్లో అధికారం కలిగినటువంటి వాడు ఆయన. ఏమండి? 3 లోకాల్లో అధికారం కలిగింది ఆయనకు. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, పేతురుగా రాసిన మొదటి పత్రిక 3:22 ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందిన దేవుని కుడిపార్శ్వంలో ఉన్నాడు. మృతుల నుండి తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పరలోకానికి వెళ్ళాడు. అండి, పరలోకంలో ఎక్కడున్నాడు? తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వం ఆసీనుడై ఉన్నాడు. ఆయన దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందిన వాడై ఉన్నాడు. తండ్రి మీద తప్ప సమస్తాన్ని తండ్రి కుమారునికి అనుగ్రహించాడు. మనకేమర్థమవుతుందండి? ఆయన 3 లోకాల్లో అధికారం కలిగిన వాడు. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామంకు పైనామం ఆయనకు అనుగ్రహించాడు. ఆయన అధికంగా హెచ్చించాడు. 3 లోకాల్లో అధికారం ఆయనకు అనుగ్రహించాడు. చూడండి ప్రియులారా, తండ్రిని తప్ప సమస్తాన్ని క్రీస్తుకు లోపరిచాడు. మనకు అర్థమవుతుందా అండి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో? అందుకే క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి, యేసుక్రీస్తు వారు ఎందుకు మన కోసం ఈ లోకానికి వచ్చాడు? అందుకే ఇక్కడ చెప్తున్నాను ప్రియులారా, మీరు దానిని అంగీకరించి దాని యందే నిల్చున్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించుతున్నాను. ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకుని ఉండేలా ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉందండి. ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందువారండి. ఏంటి ఆ సువార్త? నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుతని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. అసలు ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన వచ్చినటువంటి పని ఏంటో మనకు తెలియకుండా చేస్తా ఉన్నాడు సాతాను. వచ్చి ఆయన మన కోసం ఏం సిద్ధపరిచాడో మన కోసం తెలియకుండా చేసి మీరు ఏడవండి ఏడవండి ఏడవండి, రోధించండి, రొమ్ము కొట్టుకోండి అని చెప్పేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియులారా, ఆయన వచ్చినటువంటి ఆ బలియాగానికి ఆ విలువ, ఎంత విలువ కట్టి మనల్ని రక్షించాడో దాన్ని మాత్రం గుర్తించలేకుండా చేస్తా ఉన్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఆయన మన అపరాధాల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడటకై ఆయన ఎందుకు అప్పగింపబడ్డాడు? ఎందుకు శిలువ మరణానికి తను తాను అప్పగించుకున్నాడు అంటే ప్రియులారా, ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడ్డాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన శిలువ బలియాగాన్ని గావించాడు. తండ్రి అందుకోసమే ఆయనని లోకానికి ప్రతిష్ఠ చేసి అభిషేకించి పంపాడు. తండ్రి అభిష్ట చేసి పంపిన వానితో దేవదూషణ చేస్తున్నాడు. ఆయన కుమారుడు అండి. ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి వస్తే మనం ఈ లోకంలో జరిగిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఆయన కోసం ఈ 40 దినాలు ఆయన ఒక ఆచారం పెట్టుకొని ఆయన కోసం రోధిస్తూ, రొమ్ము కొట్టుకుంటూ, దుఃఖిస్తూ, బాధిస్తూ ఏంటండి ఆయనను ఇంకా శిలువ పైన బలహీనుడిగా ఉన్నట్టు చూస్తా ఉన్నావా? ఆయన 3 లోకాల్లో అధికారం కలిగి ఉన్నాడండి. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ అందరికీ 3 లోకాల్లో ఆయన అధికారం కలిగి ఉంటే మన చూపు ఎటు చూస్తా ఉన్నావు నువ్వు? ఇంకా ఆయనను అయ్యో ఎవ్వరు రక్షించలేరు, ఆయన బలహీనుడు అని చూస్తా ఉన్నావా? ఎవ్వరు కూడా ఆయన ప్రాణాన్ని తీసుకుంటున్న అధికారం ఈ లోకంలో ఎవరికి లేదు. ఆయన తనంతట తానే తన ప్రాణాన్ని మన కోసం అప్పగించాడు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వల్ల ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకుంటున్నాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామంటారు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపం నుండి మనల్ని విడిపించిన వాడు అంటాడు. మనల్ని ప్రేమించి మన పాపాల నుండి విడిపించడానికి వచ్చాడు కదండి. ఆయన వచ్చినటువంటి క్రమంలో కదండి ఆయన మన కోసం తన రక్తాన్ని చిందించాడు. దాని విషయంలో కదండి ఆయన ఆఖరి రక్త బిందు వరకు మన కోసం కార్చి మనల్ని సజీవులుగా చేశాడు. మరణం నుండి జీవింపజేశాడు. మరణం పైన అధికారాన్ని అనుగ్రహించాడు. అంటే క్రీస్తులో ఉన్న వారికి ఇక మరణము వారిపైన అధికారం లేదని లేఖనాలు చదివిస్తున్నాయి. రోమిలకు రాసిన పత్రిక మన మార్లో పరిశీలన చేస్తే ప్రియులారా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ ప్రకటన గ్రంథం 1:6 మనల్ని ప్రేమించు తన రక్తం వల్ల మన పాపం నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగునుగా ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేశాడు. ఆయన మనల్ని రక్షించి ఎలాంటి మహిమకు అనుగ్రహించాడు చూడండి ప్రియులారా. మనల్ని
దేవుని రాజ్యంలో ఉండడానికి మనకు అనుగ్రహించాడు. మనల్ని యాజకులుగా చేశాడు. ఆయన యొక్క మరణం యొక్క అనుభవాన్ని మనం ప్రకటించడానికి మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన సిలువలో పొందినటువంటి ఆ మరణము ఎందుకోసం పొందాడు అనేది ప్రకటించడానికి మనము ఉన్నాం అంతే తప్ప ఆయన కోసం రోధించడానికో రొమ్ము కొట్టుకునడానికో మరి కాదు ప్రియులారా. ఎలాంటి కొత్త నిబంధన అపోస్తుల యొక్క అంటే క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, ఆత్మ యొక్క నియమాల్లో మనం ఏం గుర్తించగలుగుతున్నాము అనేది మొట్టమొదట మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనము పాపముల విషయం చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాడు. ఆయన ఎందుకు మన పాపాలను మోసుకొని పోయాడు మ్రాను మీద? ఎందుకు ఆయన సిల్వ ఎక్కాల్సి వచ్చింది? ఎందుకు ఆయన గాయపడాల్సి వచ్చింది? ఎందుకు ఉమ్మివేయబడ్డాడు? ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు? ఎందుకు ఆఖరి రక్త బిందువు వరకు ఆయన మన కోసం కార్చాడు అంటే మన పాపములను ఆయన మ్రాను మీద తీసుకుని. ఆలోచన చేయండి ప్రియ సహోదరుడా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇక్కడ. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:24లో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అంటాడు. ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థత ఏంటండి? సరే ఆలోచన చేయండి ప్రియులారా, మన పాపాలను ఎందుకు ఆయన సిలువెక్కాడు? ఎందుకోసం ఎక్కాడు? మనం పాపముల విషయమై చనిపోవాలి. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు అంటాడు. ఆయన తానే తన శరీరమందు మన పాపములను ఇక్కడ మోసుకుపోయాడని మ్రాను మీద ఆయన శిలువలో పొందినటువంటి మరణము నిరార్థకం చేసి జీవాన్ని అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు. అంతటి బలియాగాన్ని ఆయన మన కోసం గావిస్తే మనం ఏం చేస్తా ఉన్నాం? ఏడుస్తా ఉన్నాం, దుఃఖిస్తా ఉన్నాం, విచారంగా ఏంటంటే అయ్యో 40 రోజులు ఏంటండి, మేము అది తినొద్దండి, ఇది తినొద్దండి. ఆ దృష్టి అంతా తినుడు మీద ఉంటది, కానీ చెప్పుడు మాత్రము నేను 40 రోజులు ఉపవాసం ఉన్నానండి. దేనికమ్మా? ఎందుకు ఇది చెప్పాడా దేవుడు? ఎక్కడైనా యేసుక్రీస్తు ఎక్కడ నీకు ఆజ్ఞ ఇచ్చాడా? పరిశుద్ధాత్మ నువ్వు ఆది సంఘమైన అపోస్తుల ద్వారా నీకు ఏమైనా చట్టం ఇచ్చాడా? నో. దేవుడు చెప్పింది, యేసుక్రీస్తు చెప్పింది, పరిశుద్ధాత్మను అపోస్తుల ద్వారా సంఘానికి ఆజ్ఞ ఇవ్వండి. దాన్ని మీతో చేపిస్తూ మిమ్మల్ని నేర్పిస్తూ మిమ్మల్ని రోధిస్తున్నాడు. ఎవడంటే వాడే సాతాను. ఎందుకంటే మీరు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపకుండా మీరు సత్యం నుండి అసత్యానికి మళ్ళేటటువంటి వాడు ఒక గొప్ప ఆలోచనను ఆలోచించి మనల్ని భ్రష్టులుగా చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి ప్రియ సహోదరుడా, ఇప్పటికైనా దేవుడు క్రీస్తు ద్వారా జరిగించిన శిలువలో బలియాగం యొక్క విలువ ఎంత అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా పిల్లలు. కాబట్టి క్రీస్తు కృపను బట్టి పౌలు గారు చెప్తున్నాడు ఆ రోజే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైనటువంటి సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోతా ఉన్నారా? భిన్నమైన సువార్త మట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోతా ఉన్నారా? నాకు ఆశ్చర్యం కలుగుతా ఉంది అంటాడు. ఈ రోజు కూడా ఆశ్చర్యాలు కలుగుతా ఉన్నాయి వీళ్ళు చేసే పద్ధతిని బట్టి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-8 వచనాలు మనం పరిశీలన చేస్తే 6-8 వచనాల్లో క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. అది మరి యొక్క సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపకోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించలేడా అతడు శాపగ్రస్తుడు అవును గాక అంటున్నాడు. ఇప్పుడు ఏ రోజు ఏ వాక్యం జరుగుతా ఉంది? ఇప్పుడు ఏమ్మా ఏ వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నారు? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది గాక పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మేమైనను ప్రకటిస్తే శాపగ్రస్తుడే. నువ్వు అనుకుంటున్నావేమో నేనేదో గొప్ప చేస్తా ఉన్నానని, కానీ భ్రష్టత్వంలో ఉన్నావు, జాగ్రత్త అని ఒకసారి లేఖనాలు హెచ్చరిస్తా ఉన్నాయి పిల్లలు. ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. మోసం చేయాలని అంటే అందరికి తెలియాలని కాదు, నువ్వు దేవునితో నీ ప్రవర్తన ఎలా ఉందో ఆయనకు తెలుసు. నువ్వు మనసులో కనపడాలని నేను ఏదో చేస్తా ఉన్నానంటే అది నడవదు. అందుకే ప్రభు అంటాడు, ఆ రోజు లేరు అంటాడు, మీరు ఉపవాసం చేసినప్పుడు వేషధారల వల్ల మీ ముఖాన్ని ఎందుకు విచారణ చేసుకుంటున్నారు? ఎందుకు విచారణ చేసుకుని సంత విధులకు ఎందుకు వస్తా ఉన్నారు? మంచిగా తల అంటుకొని మంచి డ్రెస్ వేసుకొని మీరు ఇక్కడ రహస్యమందు ఉన్న తండ్రికి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు నా తండ్రికి ప్రార్థన చేయండి, ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. కానీ ఈరోజు బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నారు క్రీస్తు విషయంలో ధ్యానాలు 40 రోజులు రండి.
ఏంటండి మనం ఎక్కడ ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి. ఏంటండి దేవుడు చేసి ఇప్పుడు దేవుడు చూపిన కృపను మనం గుర్తించగలుగుతా ఉన్నామండి. అందుకే యేసుక్రీస్తు వారు మాట చెప్పాడు కదండి, మీరు ఉపవాసం చేయనప్పుడు, నేను చదివి వినిపిస్తున్నది, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్ల దుఃఖముఖులై ఉండకూడి తమ ఉపవాసం చేయనట్లు మనుషులకు కనపడాలని వారు తమ ముఖంలో విచారం చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయనట్లు మనుషులకు కనపడవాలని కాక రహస్యమందున నీ తండ్రికి కనపడాలని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నేను ముఖం కట్టుకొనము, అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. ఆ రోజే చెప్పాడు మొదటి శతాబ్ద కాలంలోనే యేసుక్రీస్తు. ఆయన పరిచర్య జరుగుతున్న కార్యక్రమంలో అలా చూడగలరు. సంత వీధిలోకి వచ్చి మొత్తుకుంటున్నారు వీళ్ళు, మేము ఉపవాసం ఉన్నామని. ఈ రోజు అదే జరుగుతా ఉంది. బహిరంగ సభలు అక్కడ ఇక్కడ, ఇరుల రండి అలా రండి. ఏంటండి ఆచారం ఎక్కడ ఉందని చెప్పాడా? మనకుందా ఆజ్ఞ? వారికి చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రంలో అమల్లో ఉన్న కాలంలో. మీరు ఏం చేస్తా ఉన్నారని హెచ్చరిస్తా ఉన్నాడు. కానీ మనకు మాత్రం ఇది అర్థం కావట్లేదు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి ప్రియులు అంటే, సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనము శరీరంకు రుణస్థలం కాము. ఊహించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామండి మనం ఇప్పుడట. ఇక్కడ ప్రశ్న చేస్తే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు మనం చూడగలిగితే ప్రియులారా, కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించటకు మనం శరీరముకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారెందరు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడిదరో వారందరూ దేవుని కుమారుల ఎందరు. ఈరోజు ఏం జరుగుతా ఉన్నాయి పిల్లరా? పండుగలు, అమావాస్యలు, విశ్రాంతి దినాలు, రోజు కాలము, ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకు జరుగుతా ఉన్నాయి ఇవన్నీ? సంఘంలో ఉన్నటువంటి వారు ఇక్కడికి కూడా వెళ్ళకూడదు. అంటే వీరికి కొన్ని ఆచారాలు కావాలి. పండుగలు, విశ్రాంతి దినాలు, ఇవన్నీ జరిగిస్తేనే వాళ్ళు సంఘంలో ఉంటారు. లేకపోతే సర్వసత్యం ప్రకటిస్తూ ఉంటారా? ఉండరు. కాబట్టి ఇలాంటివి చేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మనం దేవుని నామాన్ని మహిమపరుస్తా ఉన్నామా, అవమానపరుస్తా ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో మనం ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదర. మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? అసలు ఎందుకు మనము క్రీస్తును ఆయన అంగీకరించిన విధము సరైనదా కాదా? ఆయన కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు సరైనవా కావా అని ఎప్పుడైనా మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేఖనాలను పరిశీలన చేశామండి? లేదు. ఎందుకు వచ్చాడండి యేసుక్రీస్తు వారు? మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చుటకు ఆయన వచ్చాడు అని చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదర. ఈ రోజు మనము క్రీస్తు శిలువలో పొందినటువంటి మరణము సమస్త మానవాళికి విచారమా, విజయం అంటే ప్రియులారా, ఆయన శిలువలో పొందినటువంటి మరణము మనకు విజయము. ఎందుకంటే మరణము నిరార్థకమైపోయింది, జీవము అక్షయత స్వార్థ వలన వెలుగులోనికి వచ్చింది. అంటే మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఇచ్చినటువంటి మనము కూడా మన ఆత్మకు మరణానికి అధికారం లేదని మనం మొట్టమొదట గుర్తించి, ఇకనైనా దేవుని యొక్క సంకల్పాన్ని మనం గ్రహించి ఇక ముందుకు కూడా దేవునితో సహవాసం కలిగి జీవించాలంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన ఇచ్చినటువంటి చట్టాన్ని అనుసరిస్తూ దేవుని కృపలో ఎదిగేటటువంటి పరిస్థితి మన అందరికి రావాలని, దేవుడు అలాంటి కృప మనెల్లరికీ దయచేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములండి. దేవునికి స్తోత్రములు. అదేవిధంగా ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యునైటెడ్ బైబిల్ అకాడమీ వ్యవస్థాపకులు ఆత్మీయ తండ్రి గారు డాక్టర్ ఎన్ రంగారావు గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ సహోదరులందరికీ వందనాలు.